అందరూ అప్పుడే తినేశారా? నువ్వు అప్పడాలు వేసుకుని తిను బాబు. మీ ఇంట్లోలా ఎప్పుడు పడితే అప్పుడు పెట్టరు, ఈ ఇంట్లో ఎప్పుడు పెడితే అప్పుడు రావాలి తమరు. యోగా చేసి వచ్చాను మాయా. యోగానా? చూసి నేర్చుకోండి. వాడు ఆసనాల గురించి నీకు తెలియదు. నా మీద కవిత రాసావంటగా. అది పంచుకునేంత పద్ధతిగా ఉండదు మాయా. నా కూతురు నీకు ఇచ్చినప్పుడే పద్ధతులు మర్చిపోయానులే. అవసరమా? ఏం భయమా? మాయా, ఓ మంచి మాయా, నాకు పని పాట లేకపోయినా నీ పిల్లనిచ్చావు. జోలపాటకి దగ్గరగా ఉన్న నా జీవితానికి వెలుగునిచ్చావు. ఇల్లరికానికి అన్ని రకాలుగా సహకరించావు. అదే చేతు నా కాలు మీద నేను నిలబడ్డానికి ఓ 70 లక్షల క్యాషు, కట్న కింద ఓ కొట్టు పెట్టుకోవడానికి ఓ 90 గజాల స్థలం, నా అప్పులన్నీ తీర్చి గట్టెక్కడానికి అప్పులెంత చేశానో గుర్తులేదు సరిగ్గా. నా పని అయినంత వరకు ఇంట్లో పనులన్నీ చేస్తూ, అంటే ఈ బట్టలు తోడడం బూజులు తోడడం నా వల్ల కాదు. ఆరేసిన బట్టలు తీసుకురావడం, వాడిపోయిన మొక్కలకి వాటర్ పోయడం, పండిపోయిన జుట్టుకి రంగు వేయడం, అలా అన్నమాట. నువ్వు నా కాళ్ళు కడిగినప్పుడే నా పాపాలన్నీ కడిగేస్తావు అని తెలుసు. నావన్నీ కడిగేస్తావు, నువ్వు కడిగేస్తావు. ఎందుకంటే యు ఆర్ మై మాయా, ద బెస్ట్ మాయా. అంతే. నా కవిత మీ కంటిలో కన్నీరుని తెప్పించుండొచ్చు. ఇది కవితలా లేదు, నీ కకృతిలా ఉంది.